సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. కవలల్ని గుర్తుపట్టడం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళకి ఈజీ అయినప్పటికీ బయట వారికి ఎవరో అనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకరి పేరుతో మరొకరిని పిలుస్తూ ఉంటారు. అలాంటిది కవలల్ని పెళ్లి చేసుకుంటే ఉన్న కన్ఫ్యూజన్ డబుల్ అవుతుంది. ఇదిగో ఈ కేరళ కపుల్స్ లాగా వీళ్ళిద్దరూ ట్విన్స్. అలాంటిది వీళ్ళు పెళ్లి చేసుకున్నది కూడా ట్విన్స్నే. దీంతో ఇప్పుడు వీరు ఒకరిని ఒకరు ఎలా గుర్తుపడతారు అనేది నెటిజన్ల పెద్ద ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఓ డాన్స్ పర్ఫార్మెన్స్ వైరల్ అయింది. అదే మిర్రర్ డాన్స్. ఇద్దరు కవలలు కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి వీళ్ళు తెగ పాపులర్ అయ్యారు. వాళ్ళే ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి. ముద్దుగా వీరిని చిన్ను, పొన్ను అని పిలుస్తూ ఉంటారు. కొల్లాంకు చెందిన చిన్ను, పొన్ను ఒకరినొకరు లచ్చు అని పిలుచుకుంటారు. బిఏ భరతనాట్యం చేసిన వీళ్ళు మినీ స్క్రీన్ పై అనేక రియాలిటీ షోలలో భాగమయ్యారు. వేషధారణలో, రూపురేఖల్లోనే కాదు పరీక్షల్లో మార్కులు కూడా ఇద్దరికి ఒకేలా వచ్చేవి. అంటే అర్థం చేసుకోండి, వీరు ఏ రేంజ్ ఐడెంటికల్ ట్విన్స్ అనో. ఇంకా చెప్పాలంటే వీరి డాన్స్ పర్ఫార్మెన్స్లతో గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. అలా పర్ఫెక్ట్ గా సాగిపోతోంది వీరి జీవితం. ఇంకేంటి, పెళ్ళిడొచ్చింది. పెళ్ళెప్పుడు అని ఇంటర్వ్యూలో అడిగేవారందరూ. పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి ఒకే ఇంటికి వెళ్తామని, అలా కుదరాలంటే కవలలై ఉండాలని చెప్పారు. ఇక ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కానీ చిన్ను, పొన్నుకు కరెక్ట్ జోడి దొరికింది. భాగ్యలక్ష్మికి, ధనలక్ష్మికి సందీప్ హరి, సనూప్ హరి అనే కవలలు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా వారి మాట తీరు చిన్ను, పొన్నుకు నచ్చింది. పెళ్లికి ఓకే చెప్పుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నెక్స్ట్ పెళ్లిపీటలు ఎక్కేసి ఒకటయ్యారు. ఇదంతా చకచకా జరిగిపోయింది. చిన్ను, పొన్ను అనుకున్నట్లే ఒకే ఇంటికి కోడళ్ళు అవడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. అనుకున్నది సాధించారు అని కొందరు అంటుంటే, అసలు మీరు ఒకరిని ఒకరు ఎలా గుర్తుపడతారు, కన్ఫ్యూజ్ అవ్వరా, అసలు ఒకరిని మరొకరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అని అంటున్నారు. ఇంకొందరైతే కంగ్రాట్స్, క్యూట్ కపుల్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.